భావన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమె సాహసం అంతకు మించి అభినందనలు అందుకుంది. భావనకు బాసటగా నిలవడం మాత్రమే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ సహా అన్ని రంగాల్లో వివక్షకు ఎండ్ కార్డు పడేలా ఉద్యమానికి సిద్ధమయ్యారు వర్ధమాన హీరోయిన్ వరలక్ష్మి. గతం గతహ అని నిట్టూర్చడం కాదు, భవిష్యత్ తరాల కోసం ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. ఆ దిశగా తొలి అడుగు వేశారు వరలక్ష్మి. సతీ సహగమనం లాంటి మూఢాచారాలను చైతన్యంతో రూపుమాపగా లేనిది ఈ నిశ్శబ్దాన్ని ఛేదించగలం, తుదముట్టించగలం అనే నమ్మకంతోనే కార్యాచరణ చేపడుతున్నారామె. అట్లీస్ట్ మేము ఇప్పుడు ఫైట్ చేస్తేనే ఒక ఫ్యూచర్ జనరేషన్కి ఏదైనా ఒక నడుస్తుంది. అదే చెప్తున్నాను, ఇలాంటి మీరు సెక్షువల్, దాని పేరంతా సెక్షువల్ హెరాస్మెంట్. అది ఏమైనా మేము చేస్తేనే కదా అది మార్చేది. మేము ఫస్ట్ మేము మైండ్ సెట్ మార్చాలి. ఒక మనిషి కాదు, ఇది ఎంటైర్ సొసైటీ మైండ్ సెట్ మార్చాలి. మేము ఎక్కడైనా స్టార్ట్ చేస్తేనే మేము అదే. ఇప్పుడు వచ్చి మీరు సతీ చూస్తే, సతీ వచ్చి ఒక కాలంలో లీగల్గా ఉంది. వాళ్ళ హస్బెండ్ చచ్చిపోతే వీళ్ళు వచ్చి ఆ తీలో జంప్ చేస్తారు. ఇప్పుడు చాలా రోజు ఫైట్ తర్వాతనే ఇప్పుడు ఇల్లీగల్ అయింది. అలాంటనే ఇప్పుడు ఇది ఒక స్టార్టే అయింది. ఇప్పుడు ఇట్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. ట్విట్టర్లో తన పోస్టుకు వచ్చిన అనూహ్య స్పందన తనకెంతో మనోధైర్యాన్ని ఇచ్చిందన్నారు వరలక్ష్మి. ఆ స్ఫూర్తితో మహిళల భద్రత కోసం సేవ్ శక్తి పేరిట క్యాంపెయిన్ చేపట్టబోతున్నారామె. తాలూకా, జిల్లా స్థాయిలో మహిళా కోర్టుల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు వరలక్ష్మి. అదే ఇప్పుడు రీసెంట్గా మీరు చూసారంటే ఒక ట్విట్టర్లో నేను ఒక పోస్ట్ చేశాను. అది ఏమంటే లాట్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఆఫ్ అవర్ లైఫ్ వచ్చి ఇలాంటి సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. అది ఎప్పుడన్నా మార్చాలి, అది చేయాలి కోసమే నేను ఒక సన్న క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాను. దానికి ఏమంటే సేవ్ శక్తి అని ఒక సన్న క్యాంపెయిన్. ఆ క్యాంపెయిన్లో ఏమంటే వీఆర్ రిక్వెస్టింగ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ 2 things. ఒకటి వచ్చి వీ వాంట్ మహిళా కోర్ట్స్ ఇన్ ఎవ్రీ తాలూక్ అండ్ మ్యాజిస్ట్రేట్ లెవెల్. అది వస్తేనే, ఎక్కువ కోర్స్ వస్తేనే మన పిల్లలు వచ్చి ఇట్లా ఏమో జరిగితే వాళ్ళు పోయి చెప్పకైతుంది. సారీ, మై తెలుగు అంత మంచిది కాదు, బట్ ఐమ్ ట్రైంగ్. ఇటీవల సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పు ప్రకటించింది. 2003లో అనంతపురంలో 14 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి ఘటనలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిందితుడికి 1 ఏడాది జైలు శిక్ష విధించిన జిల్లా కోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది. నిందితుడికి 50,000 జరిమానాతో పాటు 1 ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది. బాధితురాలికి పరిహారం ఇవ్వాల్సిందిగా ఏపీ సర్కార్ను ఆదేశించింది. ఓ రకంగా న్యాయం గెలిచింది. కానీ ఇన్నాళ్లు ఆ యువతి పడిన మానసిక క్షోభ పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ను టచ్ చేశారు వరలక్ష్మి. కేసుల పేరిట బాధితులను అవమానించడం సరికాదు, 6 నెలల్లోగా తీర్పు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలనేది తన సేవ్ శక్తి డిమాండ్ అన్నారు వరలక్ష్మి. మళ్ళీ క్వశ్చన్లు అడిగేది, వాళ్ళు వచ్చి ఒక అవమానంగా చేసేది, అది చేయకూడదు కోసమే వీఆర్ ఆస్కింగ్ ఫర్ స్టిప్యులేటెడ్ టైమ్ ఆఫ్ జస్టిస్. ఏమంటే ఒక 6 months లోపల మనకి వర్డిక్ట్ కావాలి. మార్చ్ 8 చెన్నై రాజరత్నం స్టేడియంలో సేవ్ శక్తికి అంకురార్పణ. ఇది అందరి కోసం, అందరూ ఆహ్వానితులే అంటున్నారు వరలక్ష్మి. సో ఈ 2 points వచ్చి మెయిన్గా వచ్చి సేవ్ శక్తి అనే క్యాంపెయిన్ వచ్చి మన సైనింగ్ పిటిషన్ కోసం March 8 రాజరత్నం స్టేడియం 9 AM to 6 PM మేము అందరూ వచ్చి సైన్ చేస్తాము. మేము అందరం అక్కడ ఉంటాము. ప్లీజ్ అందరూ బాయ్స్, గర్ల్స్, మెన్, విమెన్ అందరూ వచ్చి సపోర్ట్ చేయండి. ఎలాంటి మీ ఇంట్లో కూడా పిల్లలు ఉండవు, మీరు పక్క ఇంట్లో కూడా పిల్లలు ఉండవు, వాళ్ళందరూ సేవ్ చేసేకి ఏదైనా చేయాలి. మన సొసైటీ క్లీన్గా ఉంటేనే మన కంట్రీ బాగుంటుంది. దానికోసం ప్లీజ్ కమ్ సపోర్ట్ ద కాజ్. నేను గెస్ట్ అంతా నేను అదే చెప్పాను, నేను సెలబ్రిటీ కోసం నేను చేయలేదు. నేను చేసేది వచ్చి అందరి పిల్లలకి. బికాజ్ అందరు పిల్లలు ఇండస్ట్రీ మాత్రం కాదు, ఒక ఐటీ ప్రొఫెషనల్, ఒక జర్నలిస్ట్, అందరికీ ఇలాంటి ప్రాబ్లం ఉంది. నేను ట్వీట్ చేసిన ద అమౌంట్ ఆఫ్ రెస్పాన్స్ ఐ గాట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ సో మచ్ ఆఫ్ రెస్పాన్స్ టు హ్యాపెన్. ఇండస్ట్రీలో ఎన్నో సంఘాలున్నాయి, కానీ మహిళల కోసం ప్రత్యేకంగా ఎలాంటి సంఘం లేదు. ఇకపై ఆ లోటు ఉండకూడదన్నారు వరలక్ష్మి. ఇండస్ట్రీలో మహిళ కోసం ఓ సంఘాన్ని ప్రారంభిస్తామన్నారామె. ఏదో సారీలతో సెటిల్మెంట్ కాకుండా బాధితులకు న్యాయం జరిగేలా తమ సంఘం పనిచేస్తుందన్నారు వరలక్ష్మి. మన ఇండస్ట్రీలో మేమేం చేస్తామంటే, నా తమిళనాడు ఇండస్ట్రీ వచ్చి యాక్టర్స్లో వచ్చి ఫెఫ్సీ చూస్తే ఆల్మోస్ట్ 25 యూనిట్స్ ఉంటావు. అందరికీ యూనిట్ ఉంటావు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, డైరెక్టర్స్ కౌన్సిల్ ఉంది, బట్ గర్ల్స్ కోసం ఏం లేదు. సో దాని గురించి నేను ఒక బాడీ స్టార్ట్ చేయాలనుకున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గో స్పీక్ టు ఫెఫ్సీ. ఏమంటే ఆ బాడీలో సెక్షువల్ హారాస్మెంట్ నడిస్తే పిల్లలు వచ్చి అక్కడ చెప్పేకైతుంది. యాక్టర్స్ మాత్రం కాదు, జూనియర్ ఆర్టిస్టు,
ఒక డాన్సరు ఏ పిల్లన ఉండి మన ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చి అక్కడ కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీస్తారు. ఆ బాడీ ఎలా అంటే ఇట్ ఈస్ నాట్ అ బాడీ వేర్ అగైన్ యూ విల్ హ్యావ్ ఫిల్మ్ పీపుల్ హూ విల్ సే లేదప్ప మీరు సారీ చెప్పండి అయిపోతుంది అలాంటి కాదు. దే విల్ బీ విమెన్ ఆఫ్ సబ్స్టెన్స్, దే విల్ బీ పీపుల్ మేబీ లైక్ ఐపీఎస్ ఆఫీసర్స్, దే విల్ బీ రిటైర్డ్ జడ్జెస్. అలాంటి పీపుల్ ఆ బాడీలో ఉంటేనే మన పిల్లలు కూడా ధైర్యంగా వచ్చి అట్లా చెప్పేకైతుంది, కంప్లైంట్ చేసేకైతుంది, అండ్ దే నో దే విల్ గెట్ జస్టిస్. ఎవరో ఒకరు ముందడుగు వేస్తే ప్రతి ఒక్కరూ కలిసి వస్తారనే నమ్మకంతో సేవ్ శక్తి ఉద్యమాన్ని చేపడుతున్నారు వరలక్ష్మి. ఆ ఆశాభావమే ఆమెలో ఆత్మస్థైర్యంగా తొణికిసలాడుతోంది. జస్ట్ ద బిగినింగ్. ఇంకా ఎంత పోవాలి, ఇంకా మేము ఫైట్ చేయాలి, ఇంకా చాలా పని ఉంది. బట్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ సమ్వేర్. దాని గురించి నీ ఇనిషియేటివ్ నేను తీసాను. మార్చ్ 8 వచ్చి ఆ రాజరత్నం స్టేడియంలో ఈ పెటిషన్ సైన్ చేసి మన స్టేట్లో జరిగితే మేబీ ఎవ్రీ అదర్ స్టేట్ కెన్ ఆల్సో డూ ద సేమ్.